మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. కానీ ఇప్పుడు భార్య అంటే అంత ప్రేమ, ఉన్న ఆస్తి మొత్తం రాసిచ్చాను అన్నారు. ఇదే భార్యని పెళ్ళైన కొత్తలో కత్తితో నరకాలనుకున్నారు కదా. నా భార్యనా? ఎవరబ్బా? మీరు. నా భార్య కాదు. ఏది ఫస్ట్ లో నన్ను ఏదో ఎవరో మద్రాసులో నన్ను ఏడిపిస్తుంటే కాదు భరత్ లవ్ చేసిన అమ్మాయిని తీసుకొచ్చి మీ రూమ్ లో పెట్టుకున్నారా లేదా? భరత్? ఏ భరత్? యాక్టర్ భరత్. ఎవరు అడుగుతున్నావు నాయన? కాదా? ఎవరు అడుగుతున్నావు నాయన? ఎవరికెంత నాకు అప్పు చెబుతున్నా? నాకు అట్లాంటి క్యారెక్టర్ లేదు నాన్న. అట్లాంటి క్యారెక్టర్ అయ్యో బాబో, అవి ఎక్కడ చూపిస్తా తీసుకొచ్చి నా భార్య బిడ్డలు ఆయన. స్టోరీ విన్నాను నేను. ఇది గనక నేను ఎప్పుడైనా ఇక్కడ వచ్చి తెలుగు సినిమా ఇండస్ట్రీ పరచూరు బ్రదర్స్ తెలిసి వాళ్ళు మిమ్మల్ని బయటికి పంపించారు, ఇంట్లో పెట్టుకున్నావు కదా వేరే అమ్మాయిని తీసుకొచ్చి అని గొడవ అయింది. ఓ ఆ కదా, నిజమేనది? అది కాదు, అబద్ధం కాదు, చెప్తాను మీకు చెప్తా వినాలి. అంటే నువ్వు నా భార్య అంటే నా భయం వేసిపోయింది నాకు ఒకసారి. కాదు, మీ భార్య గారే పరచూరు గారికి మీ మీద కంప్లైంట్ చేశారంట. అసలు అప్పుడు పెళ్ళి ఎప్పుడు జరిగిందని ఆయన నాకు అయిందండి, 4 years అయిందండి అప్పుడు. కై కూడా పరచూరు వాళ్ళ దగ్గర పెళ్లి ఎప్పుడైంది నాకు పెళ్లి? మరి ఏ స్టోరీ అది? వాళ్ళ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడుకో హైదరాబాద్ లో అయింది పెళ్లి. వాళ్ళ దగ్గర ఉంది మద్రాసులో. ఓకే, మద్రాసులో నాకు పెళ్లి ఎప్పుడు అయింది? నా చచ్చి. మరి ఇప్పుడు ఇది పెళ్లి లేదు, గిల్లి లేదు, గొళ్ళాలు కూడా లేవు. ఇదేం స్టోరీ సార్ మరి? అది చూసావా ఎట్లా క్రియేట్ చేస్తారు? రోషన్ కూడా నిజము అనేలాగే చెప్పారంటే నేను అందుకని ఎప్పుడు వాడు ఏమంటాడు వీడంటాడు అని కాదు, నన్ను నేను ఏం చేసుకుంటాను, నన్ను నేను బిహేవ్ చేస్తున్నాను అది చూసుకుంటా. నేను మంచివాడినా కాదా, ఎదవనా, అవినీతి పని చేశానా, అక్రమాలు చేశానా, భూ కబ్జాలు చేశానా, ఏదో ప్రభుత్వాలు అడ్డుపెట్టుకొని నేను ఏమన్నా అవినీతి పనులు చేశానా? ఇవన్నీ మీలో ఎప్పుడైనా ఎక్కడైనా మీరు ఇక్కడ కూర్చొని నార్కో టెస్ట్ చేయించుకోవచ్చు. అసలు అవన్నీ లేవులే మీ మీద. నార్కో టెస్ట్ చేయించుకోవచ్చు. కాదు, నీకే డౌట్ వచ్చిందో ఆ డౌట్ పోసాన్ని చెప్పడం లేదేమో, మనసులో పెట్టుకున్నాడేమో అనుకుంటే, నీ డౌట్ క్లియర్ అవ్వాలనుకుంటే ఇక్కడే నేను కూర్చుంటా, ఇక్కడే లైవ్ పెట్టుకో కావాలంటే. ఎందుకు అదేంటి సార్ మరి? అది నార్కో టెస్ట్ చేయించుంటున్నా. అప్పుడు జరిగింది ఏంటి అసలు మరి? నమ్ముతావు కదా, అప్పుడు చెప్తా. పరచూరు బ్రదర్స్ దగ్గర నేను ఉన్నా, వాళ్ళ దగ్గరికి వెళ్ళా. పోసాని కృష్ణమురళి నా పేరు, నేను MA చదువుకున్నాను, నాకు అవకాశం ఇస్తారా? నన్ను చూసుకున్నాడు, నా ముఖం చూసుకున్నారు, ఇచ్చారు. ఇచ్చే సిన్సియర్గా, ఎంత సిన్సియర్గా పనిచేశారంటే ఒక శిష్యుడిలాగా, ఒక బిడ్డలాగా నన్ను చేరదీశాడు. ఒక్క తప్పు కూడా ఈ ఇద్దరి దగ్గర నన్ను చెయ్యకూడదు అని ఒక్క తప్పు కూడా వాళ్ళిద్దరి దగ్గర ఎప్పుడు చేయలా. చెప్తే ఏమైందంటే పరచూరు వాళ్ళ దగ్గర 11 మంది ఉన్నారు. నేను లాస్ట్ ఒక్కడిని బాయిలాంటి వాడిని. వాళ్ళకి సీరియస్ ఉంటారు కదా అసిస్టెంట్లు, వాళ్ళకి టిఫిన్లు కావాలంటే నేనే వేరే బాయ్తో తెప్పించేవాడిని. వాళ్ళకి అన్నం కావాలంటే తెప్పించేవాడిని వాళ్ళతో. ఆ తెచ్చే ప్రాసెస్లో ఒక ఆయన ఏంటంటే, నేను చికెన్ తెస్తే నువ్వు ఎందుకు మటన్ తెచ్చుకొచ్చావు అంటే, నాకు తెలియదండి తెచ్చుకొచ్చాడు, మళ్ళీ కావాలంటే మళ్ళా చికెన్ తీసుకొస్తాను, కాదు కావాలని నువ్వు చేసావు అని చికెన్ మీద కొడదా వాళ్ళకి. అంటే నేను కొత్త కదా. అయితే అది పరచూరు బ్రదర్స్ దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు బేరేజ్ వేసుకున్నారు. ఈ కుర్రోడు మంచోడురా, పోసాని కృష్ణమురళి అనేవాడు, ఏమున్నా ఫ్రాంక్గా ఉంటాడు, వీళ్ళ వల్ల వాళ్ళు డిస్టర్బ్ చేస్తారు పాపం, మనకి 10 మంది అవసరమా, పోసాని కృష్ణమురళి అవసరమా అని మాట్లాడుకున్నారు. ఇద్దరు ఫోన్ చేసి 10 మందిని బయటికి పంపించేశారు, నన్ను ఒక్కడే ఉంచారు. అంటే పోసాని కృష్ణమురళి ఎలాంటి వాడు తెలుసుగా, నీకు ఇప్పుడు తెలిసిపోయి ఉంటుంది, కొంత తెలిసి ఉంటుంది కదా, ఇంకా తెలిపిస్తా. వస్తే అప్పుడు నన్ను పిలిచారు, ఏమయ్యా నువ్వు మావాడివని నిన్ను పెట్టలేదు, నువ్వు మంచివాడివని, నువ్వు బాగా చదువుకున్న వాడివి, ఇంకా యూనివర్సిటీలో చదువుకుంటానంటున్నావు, ఎంఫిల్ చేస్తున్నావు, నువ్వు మంచివాడివి, అది నమ్మి నిన్నొక్కడనే ఉంచాం, 10 మంది పంపించాం, జాగ్రత్తగా ఉండు, బాగా రాసుకో, బాగా నేర్చుకో అన్నారు ఇద్దరు. సంతోషం. నేను ఎప్పుడు వాళ్ళు చెప్పినా హానెస్ట్గానే ఉంటా, నా వృత్తి అంతే, నమ్మకం. నేను ఇలాగే ఉంటాను తప్ప లంగా పనులు చేయను. వాళ్ళే పరుచు బస్సు వెళ్ళంగానే ఒక సిగరెట్టు కాగలను. ఆ రోజు గుంటూ హైదరాబాద్ వెళ్ళారంట, ఖాళీగా ఉన్నాం కదా, పెగ్గయ్యను.
ఆడికి వెళ్ళి ఇంకోటి క్లబ్బులకి వెళ్ళడం, మళ్ళీ పని చేసుకుంటూ ఉంటా, కాలేజీకి వెళ్తూ ఉంటా, యూనివర్సిటీకి వెళ్తూ ఉంటా. యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు అప్పుడు నేను ఒక రూమ్లో ఉన్నా, అద్దెకి ఉండాలిగా. అక్కడే మన కృష్ణ గారి ఇంటి పక్కనే ఎదురు గల్లీలోనే, ఈ గల్లీ కృష్ణ గారిది, దాని ముందు గల్లీలో ఒక అపార్ట్మెంట్లో మేము ఉన్నా. 1200 రూపాయలు, వాళ్ళ 1500 అటు ఇచ్చేవాళ్ళు. వేస్తే పరచూరి వెంకటేశ్వర గారు అబ్బాయి ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడు మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇందులో ఒక్క వర్డ్ అటు తగ్గినా ఇక్కడే మీకు చెప్పుతో కొడుచుకుంటాను నేను. ఒక్క వర్డ్ తప్పినా అది పరచూరి వెంకటేశ్వర గారు అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు, రవి. ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు బిడ్డలతో, భార్య బిడ్డలతో. అంటే నన్ను మళ్ళీ మచ్చా అంటాడు, బావ అని. నన్ను మచ్చు అంటారు. ఇతను అంతే అంటాడు, రవితేజ పరిస్థితి అదే అంటాడు. ఇది రవితేజ పరిస్థితి కాదు, సారీ సార్, రవితేజ గారు సారీ సార్. ఇతను మన మాస్ మహారాజా రవితేజ ఫ్రెండ్, అది కూడా నన్ను మచ్చు అని పిలుతాడు ఇప్పటికీ. అంటే ఈ రవి నా రూమ్కి వచ్చి వెళ్ళబోతుంటే పరచువేళ్ళ దగ్గరికి, మచ్చు రవితేజ వాళ్ళ అబ్బాయి వాళ్ళ తమ్ముడు ఉన్నాడు భరత్, మ్యారేజ్ లవ్ ఉంది, వాళ్ళు పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు, అందుకని పారిపోయి ఇక్కడికి వచ్చారు. ఏంటి అన్న అంటే, ఇక్కడ నువ్వు 2 రోజులు ఈ రూమ్లో ఉంచాలి, ఎందుకంటే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తే మళ్ళీ తీసుకెళ్ళిపోతారు పోలీసులతో. పోలీసు అరెస్ట్ చేశారు. ఆ సోమవారం ఏమో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఆ పెళ్ళైన తర్వాత సోమవారం తర్వాత మరి వెళ్ళిపోతారు. ఈ 2 రోజులు అంటే ఏమయ్యా, నాకు భయంగా అప్పుడు ఏదో తెలియదు కదా. నా రూమ్లో అతను అతనో తెలియదు, ఆమె తెలియదు, నాకు రవితే అది తెలుసు తప్ప, మా రవితేజ తప్ప. అయితే నాకు ఒక భరోసా ఇవ్వు, వాళ్ళిద్దరిని తీసుకురా హోటల్కంటే మా రెస్టారెంట్కి, ఇద్దరు చూస్తాను నేను. నాకు నచ్చితే వాళ్ళు ఇది నిజంగా లవర్స్ అనుకుంటే వాళ్ళకి ఇస్తారు రూమ్. వెళ్ళి ఇద్దరితో మాట్లాడా. ఆమె బాగా చదువుకున్న అమ్మాయి, బాగా డబ్బున్న అమ్మాయి. అతను కూడా బాగా చాలా అందంగా ఉంటాడు భరత్, ఉంటాడు, చదువుకున్నవాడు అనుకుంటా. వాళ్ళిద్దరితో 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత నేను తాళం ఇచ్చి ఆ రూమ్ ఇచ్చి నేను ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ ఆ ఆఫీసులో పడుకున్నా. వాళ్ళ దగ్గర అక్కడ పడుకున్నా. వాళ్ళిద్దరు 2 రోజులు ఉంటారు కదా అని. ఉన్న తర్వాత అతను థ్యాంక్ యూ మురళి గారు అని, ఆ భరత్ యాంగ్జైటీగా ఉంటాడు మనిషి, చాలా హైట్ నాకంటే. అది చేసుకొని సరే థ్యాంక్స్ అమ్మా అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఇది పరచూరి బ్రదర్స్ దగ్గర ఇంకొక అతను ఉండేవాడు, వాళ్ళ ఊరు అతను ఉంటే, వాళ్ళు పోయి పరచూరి గోపాలస్ గారి ఊళ్ళు, గోపాలస్ గారి ఇంటికి వెళ్ళి అతను గోపాలస్ గారి ఇంట్లోనే ఉంటాడు. అతను ఆయన శిష్యుడు. వస్తే పోయి గోపాలస్ గారి భార్యతో, అక్క బిజక్క, ఆ రూమ్లో లేడీస్ ఉన్నారు, అక్కడ మందు గిందు సీరు బాటిల్ గీట్లు ఉన్నారు, ఎట్లా ఏదో మురళి వాళ్ళకి ఏదో మురళి ఏదో అక్క ఎవరు నా మాటలు పడ్డాయి, లేడీస్ ఉన్నారు, నవ్వుతున్నారు అని చెప్పి. ఇవన్నీ మనకు తెలియదు, ఫ్లాష్ బ్యాక్ కథలన్నీ. ఎంబటే రమ్మన్నారు గోపాలకృష్ణ గారు అన్నారు. ఏమయ్యా నీ రూమ్లో ఏంది, నువ్వు మందు తాగుతావా? నేను తాగను సార్. ఏదో అమ్మాయిలు పిచ్చి ఉందా? లేదు సార్. మీ రూమ్లో అమ్మాయి ఉండే? ఏమో ఎక్కడ ఉంది సార్ అన్న. మందు బాటిల్ ఉండి అమ్మాయి ఉంది, వేరేవాడు ఉన్నాడు ఒకడు అంటే, కాదు సార్, రవితేజ గారి వాళ్ళ సొంత తమ్ముడు సార్, వాళ్ళు లవర్స్ అని పెళ్లి చేసుకోవడానికి వచ్చారు. ఆ రవి గారు, వెంకటేశ్వర గారి అబ్బాయి రవి గారు వాళ్ళ ఫ్రెండ్స్ అంట. 2 రోజులు అక్కడ పడుకో, వాళ్ళిద్దరు అక్కడ వదిలి ఇవ్వంటే అట్లా రూము ఇచ్చాను సార్ అంటే, నా మాట ఏమి విల్లా. అంటే ఆల్రెడీ ఆయన మొదలు ఏం పడిందంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పింది, ఆ శిష్యుడు అనబడేవాడు వాళ్ళు చెప్పింది నమ్మేశాడు. తను నమ్మి వెంబటే పరచూరి వెంకటేశ్వర గారు అబ్బాయి, నీకు వాళ్ళకి ఏ సంబంధం ఉందో అనవసరం, గెట్ అవుట్ అన్నాడు. సార్ ఇప్పుడే కావాలంటే చూడండి సార్, వచ్చి ఇప్పుడే చూడండి సార్, నేను ఎక్కడ పడుకుంటున్నానో, ఎక్కడ ఆఫీసులో పడుకుంటున్నాను, వాళ్ళిద్దరికి ఎందుకు ఇచ్చాను, మీరు రవితేజని అడగండి. ఆ పిల్లోడు అక్కడే ఉన్నాడు, ఆ పిల్ల అక్కడే ఉంది, బాగా చదువుకున్న అమ్మాయి సార్, డబ్బులు ఉన్న అమ్మాయి సార్, కోటేశ్వరరాలు. లవ్ అని పారిపోయి వచ్చారు ఇద్దరు. నేను తాగరు అలవాటు కూడా లేదు సార్.
అది కూడా ఉంటే మీరు టెస్ట్ చేసుకోండి సార్ ఇట్లా చెప్పేవాడిని. చెప్తే ఇట్లా అన్నాడు గోపాలకృష్ణ గారు. అంత గురువు, ఎలాంటి గురువు నాకు, నా తండ్రిని మించి ఆయన నా తండ్రిలాగా, నా బిడ్డలాగా, ఆయన కన్నీళ్ళు పెట్టుకుంటే అడిదిరి నేను కన్నీళ్ళు పెట్టుకుంటా. నాకు అన్నం పెట్టిన వ్యక్తి బిడ్డను మించి సేవ చేశారు వాడిని ఇట్లా అనేసాడు. కనీసం నా సంజాయిషి తీసుకోవాలా. అప్పుడు ఆయన వెళ్ళిపోతున్నాడు కిందకి, 4వ ఫ్లోర్ లిఫ్ట్లో నుంచి కింద వెళ్ళాలి. కానీ ఈయన కూర్చున్న ఎదురుగా లిఫ్ట్ ఉంటుంది. నేను ఆ లిఫ్ట్ ఎక్కలా, ఇక్కడ నుంచి మెట్లు దిగటం మొదలుపెట్టా. ఇన్ని సంవత్సరాల పాటు 5 ఏళ్ల పాటు ఎన్నో కథలు రాశా, డైలాగులు రాశా, స్క్రీన్ ప్లే రాశా, వాళ్ళకి కోసం నవలలు రాశా, ఇంటూ సర్వీస్ చేశా. సంబరాల రాంబాబు లాగా తండ్రిని కొడుకుని మించి నా బిడ్డలకి, నా భార్యకి, మా అమ్మకి, మా నాన్నకు కూడా చేయలేదు సార్ అంత సేవ. వెంకటేశ్వరరావు కూడా చేయలేదు సార్. గోపాలకృష్ణ గారికి చేశాను. ఇప్పుడే ఉన్నాడు, పిలవండి గోపాలకృష్ణ గారు. ఇందులో తప్పుంటే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటా. ఈ వర్డ్స్ పోతే అక్కడ నుంచి మెట్లు దిగుతున్నా. 4 మెట్లు దిగేటప్పుడు ఏం నిర్ణయించుకున్నారంటే, ఇన్నాళ్ళు ఇంత సర్వీస్ చేశాను, నాకు సంజాయిషి చెప్పుకోవడానికి 5 నిమిషాలు కూడా నాకు ఇవ్వకుండా ఇట్లా అనేసాడే దానిలాగా. ఇక నేను అన్నం లేకపోయినా అడుక్కునే పరిస్థితి వచ్చినా పాండీ బజార్లో అడుక్కుంటాను తప్ప వీళ్ళ ఇంటికి గడుపెక్కను. చచ్చిపోతున్నా సరే గోపాలకృష్ణ గారు 1 రూపాయి ఇవ్వని అడుక్కోను. నా పుట్టకది, నా క్యారెక్టర్ అది, నా సిన్సియారిటీ అది. రాజా 4 మెట్లు 4 ఫ్లోర్లు దిగి అప్పుడు కన్నీళ్ళు వచ్చినాయి నాకు. ఏడ్చారు ఇంకా. ఇదే నాకు ఇచ్చే కానుక గోపాలకృష్ణ గారు. ఎవరెవరో నమ్మితే కనీసం అడగాలే, ఉండాలే, ఎంక్వైరీ చెయ్యాలే. అది దేవుడు నాకు ఎంత ఇచ్చాడంటే, పరుచూరి బ్రదర్స్ మించిన రైటర్ని చేశాడు నన్ను. ఆ కసిలో నుంచి పుట్టిందేనా పోలీస్ బ్రదర్స్ స్టోరీ? అదొక్కటే కాదు, నాకు నాన్న నేను తెలుగుగలవాడిని, నేను బీకామ్ చేశా, BA చేశా, MA చేశా, MPhil చేశా, డాక్టరేట్ చేస్తున్నా, నాకు నాలెడ్జ్ ఉంది. ఏమండి వీడి దగ్గర లాక్కోవటం, మోసం చేయటం, ఆ లంగా పనులు నాకు తెలియవు. దేవుడే నాకు ఇచ్చాడు. ఇంత నా గురువు నన్ను బయటికి నెట్టాడంటే చూసుకున్నా దేవుణ్ణి. నేను దేవుడు ఎప్పుడు పూజిస్తా. అక్కడే 100 రూపాయల రూములో ఉంటున్నా, గుడి ముందు అగస్త్యార్ కోయిల్, అక్కడే ఎప్పుడు పూజ చేసుకునేవాడి డైలీ. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకున్నా. నన్ను దేవుడా వచ్చిన రోజే నేను ఈ గుడిలోకి వచ్చాను, నన్ను ఇదే గుడిలో ఉంటున్నాను, ఏం చేస్తావు నన్ను చెయ్యి. ఎంత పెద్దవాడు నన్ను చేశాడు. అందుకని నేను దేవుడిని నమ్ముతా. ఎప్పుడు డైలీ పూజ చేస్తాను. నాన్న నువ్వు వచ్చి మా ఇంట్లో రా చూపిస్తా, ఎన్ని ఉంటాయో. యూ షుడ్ నాట్ ఫర్గెట్ వన్ థింగ్. నేను నా భార్య ఏ పూజలు వెళ్తాను తెలుసా? భారతదేశం మొత్తం వెళ్ళాం. ఆమె శివభక్తురాలు, నేను వెంకటేశ్వర స్వామి అన్ని కలుస్తా. ఇద్దరు కలిపి ఏడికి వెళ్తాం తెలుసా? ఇవన్నీ ఉన్న తర్వాత ఆ పక్కన మసీదుకి వెళ్తాం, ఆ పక్క చర్చికి వెళ్తాం. నా భార్య చర్చిలో వెళ్ళుద్ది, నా భార్య మసీదుకి వెళ్ళుద్ది, నేను వెళ్తా మసీదుకి వెళ్తా. ఫారిన్ వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళాం? ప్యారిస్, ఫ్రాన్స్లో గుడి ఉండదు కదా అని చెప్పి చర్చికి వెళ్ళాం. చర్చిలో అరగంట పూజ చేసాం. మొన్నే మేము కాశ్మీర్ వెళ్ళాం. కాశ్మీర్లో అక్కడ గుడి ఉంటే చిన్న గుడి, దండం పెట్టుకున్నాం. డైరెక్ట్గా వెళ్ళిపోయి మసీద్కి వెళ్ళాం. అరగంట ముస్లిమ్స్ మొత్తం వచ్చి మళ్ళీ ఫోటోలు దిగారు. నన్ను గుర్తుపడతారు కదా, అన్ని ముస్లిమ్స్ అన్ని కులాలు మతాలు ఇండియా మొత్తం గుర్తుపడతారు నన్ను. ఢిల్లీలో జడ్జితో సహా. జడ్జి గారు ఒకసారి వాటేసుకున్నాను, మురళీజీ అయ్యే అని. ఏది ఢిల్లీలో ఒక జడ్జి గారు. అట్లా రాజాజీ వచ్చాడు, ముస్లిమ్స్ అంతా వచ్చారు. అన్న మీరు వచ్చారేంటంటే, నేను మా భార్య ఇక్కడ ఉంటే ప్రార్థన చేసుకుంటామంటే గుంటూరు, అక్కడ పెద్ద మసీదులో 1/2 గంట ప్రార్థన చేసుకున్నాం. నేను ఎక్కువ చేసుకుంటా. అక్కడ నుంచి మా దర్గాకి వెళ్ళాం. దర్గా దగ్గర మళ్ళీ అరగంట నేను ప్రార్థన చేసుకున్నా. అక్కడ నుంచి మళ్ళీ ఫ్లైట్ ఎక్కి మళ్ళీ హైదరాబాద్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.